లాస్ట్ లో టీచర్ ఏం క్వశ్చన్ అడుగుతుంది? డిడ్ యూ అండర్స్టాండ్ ద లెసన్ చిల్డ్రన్ అంటారు, అవునా? అప్పుడు మీరేమంటారు? ఎస్ టీచర్ పాట పాడతారు. ఎంత బాగుందో పాట, గుర్తొచ్చింది కదా? యాన్యువల్ ఎగ్జామ్స్ అయిపోయినా కూడా పాట గుర్తొచ్చింది, క్లాస్లో పాడే పాట. ఓకే, అట్లనే ఈ పిల్లలు అందరూ ఎస్ చెప్పలేదంట, అందరు సైలెంట్ కూడా, చాలా స్ట్రిక్ట్ సార్ అంట. ఈ మ్యాథ్స్ సైన్స్ టీచర్లు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు కదా, నిజం చెప్పాలి, అవునా కదా? స్ట్రిక్ట్గా ఉంటారు, అసలు క్వశ్చన్ అడగాలన్నా భయమే, డౌట్ అడగాలన్నా భయమే. అట్లనే ఈ సార్ దగ్గర కూడా చాలా భయపడేవారంట. పిల్లలందరూ సైలెంట్గా ఉంటే ఒక్క అబ్బాయి కొంచెం ధైర్యం తెచ్చుకున్నాడంట. ధైర్యం తెచ్చుకొని నిల్చొని సార్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ అన్నాడంట. ఏమన్నాడు? ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. అయితే సార్ అన్నాడా, టెల్ మీ వాట్ క్వశ్చన్ అంటే, సార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ సార్ అన్నాడంట. ఏమడిగిండు? లైఫ్ అనేది ఎక్కడ? సైన్స్ లో లైఫ్ గురించి కూడా చెప్తాడు కదా, ప్లాంట్ హ్యాస్ లైఫ్, లీవ్స్ మేక్ ఫుడ్ అని చెప్తాడు కదా లైఫ్ గురించి. అట్లా చెప్తే సార్ అన్నాడట, సార్ ఏమని ఉంటాడు? ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడా లైఫ్ అంటే ఏందని? చేయలేదా? చేసిండట. ఈ సార్ ఎట్లా చేసిండట తెలుసా? పాకెట్ నుంచి ఒక చిన్న విరిగిపోయిన మిర్రర్ తీసిండట. ఏం తీసిండట? విరిగిపోయిన మిర్రర్. దానికి మన ఇంట్లో అద్దం ఉంటుంది కదా, అద్దం ఒక్కొక్కసారి రౌండ్ ఉంటుంది, ఒకసారి పైన బెండ్ వచ్చి కింద నీట్గా ఎడ్జెస్ అన్ని బాగుంటుంది, దానికి ఒక ఫ్రేమ్ కూడా వేసి పెడతాం, అవునా కదా? కానీ ఆ సార్ పాకెట్ నుంచి తీసిన అద్దము విరిగిపోయి ఉన్నదంట, మధ్యలో అంతా క్రాక్స్ ఉన్నాయంట, మళ్ళీ చుట్టూ కూడా దానికి కరెక్ట్ ఫినిషింగ్ లేదంట, ఒక షేప్ లేదంట ఆ మిర్రర్కి. అట్లాంటి మిర్రర్ చూపించిన తర్వాత ఆ మిర్రర్ తీసుకొని అలా విండో దగ్గరికి వెళ్ళి ఎండ కొడుతున్నాడు. బాగా ఎండ కొడితే ఆ ఎండలో పెట్టిండంట. ఎండలో మిర్రర్ని పెడితే ఏమవుతుంది? రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయ్యి ఏమవుతుంది? ఆ మిర్రర్ ఎక్కువ షైనింగ్ వస్తుంది. వెరీ గుడ్, ఎక్కువ షైనింగ్ వస్తుంది. అప్పుడు సార్ అన్నాడంట, ఈ మిర్రర్ ఎంత ఉంది? ఈ మిర్రర్కి ఏమైనా వాల్యూ ఉందా? ఎక్కడైనా షాప్లో వెళ్ళి అమ్మితే ఎవరైనా కొనుక్కుంటారా ఇరిగిపోయిన మిర్రర్ని? కానీ అది ఎండలో పెడితే ఏమవుతుంది? షైనింగ్ వస్తుంది. అట్లనే యేసయ్య మనలాంటి విరిగి నలిగి ఉన్న జీవితాన్ని చూసినప్పుడు మనం యేసయ్య తట్టు చూస్తే మన లైఫ్ ఏమైపోతుందంట? షైన్ అవుతుంది అని చెప్పేసి చెప్పాడు. నమ్ముతారా నమ్మరా విషయాన్ని? నమ్ముతారా? మనం ఎవరైనా పర్ఫెక్ట్గా ఉన్నామా? అక్కడ నా రిపోర్ట్ కార్డ్ 100/100, అన్ని సబ్జెక్ట్స్లో 100/100 ఎవరైనా చెప్తారా? ఒక 1 మార్క్ 2 మార్క్స్ అటు ఇటు పోతే, అవునా? అక్కడ నాకు ఈరోజు ఏం నొప్పులే లేవు, తల నుంచి అరికాల వరకు ఐఎమ్ ఫిట్ అండ్ ఫైన్ అని చెప్తామా? ఎక్కడో ఒక దగ్గర తలనొస్తుంది, ఎక్కడో ఒక దగ్గర దెబ్బ తాకించుకొని ఉంటాం, చేయి నొప్పిస్తుంది, అవునా? నిన్న ఉరికేటప్పుడు కాలు ఎక్కడైనా బెంకి ఉంటుంది, అది నొప్పిస్తుంది. అట్లా మనకు ప్రతిరోజు ఏదో ఒక లోపం ఉంటుంది మనలో. కానీ ఆ లోపాలన్నింటినీ ఎవరు చూడరు? దేవుడు చూడరు. అయ్యో నీ కాలు నొప్పి ఉందని వద్దులే అని చెప్పేసి పక్కన పెట్టేస్తాడా? యేసయ్య మనకి ఎప్పుడు కాలు నొప్పి ఉందా అంటే అప్పుడు ఇంకా మనతో ఇంకా దగ్గరుండి మనకు ఓదార్చేవారు ఎవరు? వింటున్నారా గర్ల్స్? వింటున్నారా? పీటీ గేమ్స్ పీరియడ్ వస్తుంది కదా, గేమ్స్ పీరియడ్ లో కాలికి పట్టి కట్టుకొని స్కూల్కి వెళ్ళారు అనుకోండి, పీటీ సార్ ఏమంటాడు? కమ్ రన్ ద రేస్ అంటాడా? ఏ గో సిట్ ఆన్ ద ట్రీ అంటాడు, అవునా? సిట్ ఆన్ ద ట్రీ అని చెప్పేసి పక్కన కూర్చోబెట్టేస్తారు. ఆయన ఏసే కూర్చోబెడతారు. అట్లా మన యేసయ్య మనకు ఆ నొప్పి ఉన్నప్పుడు ఇంకా దగ్గర ఉంటాడు. అట్లనే బైబిల్లో ఒక అతను ఉన్నాడట. అతనికి కూడా ఆయన లైఫ్ కూడా చాలా ఘోరమైన లైఫ్ అంట. ఘోరమైన లైఫ్ అంటే మనుషుల్ని కొట్టేవాడంట, చంపేసేవాడంట ఏకంగా. ఎందుకని? యేసయ్య గురించి ఎవరైనా చెప్తే చంపడమే. సరే మా ఊరు మట్టుకు నేను చంపేస్తానని ఊరుకున్నాడా? పర్మిషన్ తీసుకున్నాడంట. వెళ్ళి వాళ్ళ లీడర్ దగ్గర పర్మిషన్ తీసుకొని పక్క ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా నేను చంపుకొని వస్తా. యేసయ్య గురించి ఏ పక్క ఊర్లో కూడా ప్రకటించొద్దు. ఎవరు చెప్తే వాళ్ళని అందరినీ చంపేస్తానని చెప్పేసి అందరికంటే పెద్ద రాజు హెడ్ ఉంటాడు కదా, ఆయన దగ్గర నుంచి వెళ్ళి లెటర్ సైన్ చేయించుకొని ఆ లెటర్ని పెట్టుకొని ఇంకా గుర్రం ఎక్కి కాలనీ ఊరు వెళ్ళి అందరినీ చంపుకుంటూ రావడమే. ఎవరిని చంపడము? యేసయ్య గురించి చెప్పిన వాళ్ళందరినీ చంపడం. ఎవరన్నా ప్రేయర్ చేస్తే వాళ్ళని చంపేయడం, ఎవరన్నా గుంపు గుడి ప్రార్థన చేస్తున్నారంటే వాళ్ళందరినీ అక్కడికక్కడే చంపేయడం, రాళ్లతో కొట్టి చంపడం. యేసయ్య గురించి నించో చెప్పే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాడట. రాళ్లతో కొట్టి చంపేటప్పుడు ఆయన ఏం చేయాలంట?
వాళ్ళందరూ పెద్ద పెద్ద అంగీలు వేసుకుంటారు కదా. ఆ రోజుల్లో ఇజ్రాయల్ పీపుల్ పెద్ద పెద్ద అంగీలు వేసుకుంటారట. సో అట్లా కొట్టేటప్పుడు అంగీలంతా వేసుకొని కొట్టొచ్చా? కొట్టలేం కదా. సో అంగీ అంతా తీసి ఒకరికి ఇస్తారట. అట్లా ఈయన పట్టుకొని నిల్చోడేవాడట చిన్నప్పుడు. ఆ తర్వాత రాళ్లతో కొడుతున్నప్పుడు ఈయన పట్టుకొని నిల్చొని చూసి చూసి అదే అలవాటయ్యి ఈయన కూడా అందరినీ చంపడం స్టార్ట్ చేసి ఈయనకంటే ఒక గ్యాంగ్ పెట్టుకున్నాడంట. గుర్రాలకి ఒక్కొక్క ఊరు వెళ్ళి అందరినీ చంపుకొని రావాలి. అట్లా ఒకసారి దమస్కస్ అనే ఊరికి వెళ్తున్నప్పుడు ఆయనకి దారిలో ఒక పెద్ద వెలుగు వచ్చిందంట. ఆయన ముఖంకి ఏమొచ్చిందంట? పెద్ద వెలుగు వచ్చిందంట. నిన్న కూడా ఒకరికి ఎవరికో వెలుగు వచ్చింది కదా. ఎవరికి వచ్చింది నిన్న స్టోరీలో వెలుగు? ఎక్కడ వచ్చింది వెలుగు? రూమ్ లోపల కూర్చొని ప్రార్థన చేసినా వెలుగు వచ్చింది కదా. మళ్ళీ ఆయన రూమ్ బయటికి వెళ్ళి చూసాడంట ఏమన్నా వెలుగు ఉందంటే రూమ్ లో బయట వెలుగు లేదంట. ఓన్లీ రూమ్ లోపలే ఉంటుందంట. ఈయన సౌలు ఎక్కడ వెళ్తున్నాడు? దమస్కు దారికి రోడ్ మీద వెళ్తున్నాడు. రోడ్ మీద కూడా ఈయన ఒక్కడికి ఆ వెలుగు తట్టిందంట. ఆ వెలుగు తాకి ఆ గుర్రం పై నుంచి కూడా కింద పడిపోయాడంట. నిన్న సాధు సుందర్ సింగ్ కి ఆ వాయిస్ ఏమని అడిగింది? వెరీ గుడ్, నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అడిగింది కదా. అదే వాయిస్ ఇక్కడ మన బైబిల్లో కూడా సౌల్ అన్న వ్యక్తికి సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే నేను అంటాడంట సౌలు, అసలు నువ్వెవరు నన్ను కింద పడేసినావు? నువ్వెవరు? ఇంత బ్రైట్ లైట్ ఎక్కడి నుంచి ఉందని చెప్తే అప్పుడు అన్నాడంట నేనే నువ్వు హింసిస్తున్నా యేసు ప్రభుని అని చెప్తే అప్పుడు సౌల్కి భయం వచ్చేస్తుందంట. భయం వచ్చేసి యేసు ఏం చేస్తాడు? ఆ లైట్తో ఆయన కళ్ళను తీసేస్తాడంటే గుడ్డి అయిపోతాడు. కాసేపటికి గుడ్డి అయిపోయి ఏం చెప్పేస్తాడంటే నువ్వు ఫలానా మనిషి దగ్గరికి వెళ్ళాలి, అనన్యాస్ అన్న మనిషి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇక మీదట ఏం చేయాలి? నా కొరకు నువ్వు సేవ చేయాలి. నేను నీకు ప్రత్యక్షమై నేను చెప్పాను కదా, నన్ను ఇక నువ్వు హింసించడము ఆపేసేయి. నువ్వేం చేయాలి? నా కొరకు నువ్వు చాలా పనులు చేసేవి ఉన్నాయి. ఫస్ట్ నువ్వు వెళ్ళి ఎవరితో కలవాలి? అనన్యాస్ అన్న మనిషితో వెళ్ళి కలవమని చెప్పేసి పంపిస్తాడంట. పంపించిన తర్వాత అక్కడ అనన్యాస్ కూడా చెప్తాడంట ఏసయ్య ఏమని? సౌల్ అన్న వ్యక్తి నీ దగ్గరకు వస్తున్నాడు. ఏమేసయ్యా ఎవరికి పంపిస్తున్నావు? వాడు ఎవరు తెలుసా? పక్కన ఊర్లో నిన్న కూడా ఒక 100 మందిని చంపిందంట. ఈ రోజు కూడా ఒక దారిలో వస్తున్నాడు అని చెప్పింది. ఆయన మా ఇంటికి ఎందుకు అడ్రస్ ఇచ్చి పంపిస్తున్నావు అని అనన్య భయపడ్డాడంట. భయపడతామా? భయపడమా? ఎవరైనా చంపడానికి వస్తున్నారంటే మనం వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు అనుకోండి, అవో పలానా మనిషి వస్తున్నాడు మీ ఇంటికి, నేనే అడ్రస్ ఇచ్చినా అంటే మనం ఊరుకుంటామా? బూతులు తింటారు కదా, కోపం వస్తుంది కదా. అట్లనే అనన్యాస్ కూడా ఇప్పుడు ఏసయ్య చెప్తున్నాడు, ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆ ఏసయ్య అంటాడట నీకెందుకు బాధ? నువ్వు ఏం చెప్పినట్టు ఆయన తల మీద చేయబెట్టి నువ్వు ప్రార్థన చేయి అని చెప్తే అప్పుడు అనన్యాస్ భయంతో ఉన్నాడంట. దేవుడు ఏసయ్య చెప్పి కాసేపటికి డోర్ మీద మాకు వస్తుందంట. మాకు వస్తే ఈయనకేమి ఇంకా డగ్ 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 కొట్టుకుంటుంది. ఏది గుండె కొట్టుకుంటుంది. ఎందుకు? ఆయన లోపలికి వస్తున్నాడు. చంపడానికి వస్తున్నాడా లేకపోతే ఇంకేం చేస్తాడు అని భయంతో వెళ్ళి డోర్ తెరిస్తే ఆయన ఎట్లా వస్తున్నాడు? ఆయనకి కళ్ళు కనిపిస్తుందా? కళ్ళు కూడా కనిపిస్తున్నాయి. ఇట్లా వచ్చిన తర్వాత అప్పుడు అనన్యాస్ వచ్చి ఆయన తల మీద చేయబెట్టి ప్రార్థన చేసిన తర్వాత యేసు ప్రభు ఆయన హృదయాన్ని మార్చాడట. ఆ వెలుగు ఆయన మీద దారిలో వెలుగుపడిన తర్వాత ఆయనకున్న ఏమంటారు అపవిత్రమైన ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ పనులు అవన్నీ కూడా ఏం చేసేసాడు? తీసేసిన తర్వాత ఆయన ఒక క్రొత్త మనిషిగా పౌలుగా మారాడు. ఆ పేరేంటిది? పౌలు. అంతకుముందు ఏం పేరు ఆయనది? సౌలు. దాని తర్వాత ఏసయ్య ఆయనని కలిసిన తర్వాత ఆయన పేరు ఏమైపోయింది? పౌలుగా మారింది. పౌలుగా మారిన తర్వాత సౌలుగా ఆయన ఎవరినైతే కష్టంగా క్రూరంగా చంపాడో, వాళ్ళని ఎట్లెట్లా హింసించాడో దానికంటే కూడా 10 రెట్లు ఎక్కువగా ఈయన దెబ్బతిన్నాడట. ఈయన మనుషులు కొట్టారు, ఈయనని కొట్టారు. ఏంట్రా మొన్నటి వరకు మా పార్టీలో ఉండి ఈరోజు నువ్వు వాళ్ళతో విషయాలు వేసే గురించి చెప్తున్నావా అని చెప్పేసి వాళ్ళ మనుషులే వాళ్ళని కొట్టారట. అట్లా కొట్టినప్పుడు ఆయన ఎంతమందిని చంపాడో, ఎంతమందిని కొట్టాడో దానికంటే డబుల్ దెబ్బలు ఈయన తీసుకున్నాడంట. ఈయన హింసలు పొందాడంట. ఇంత కష్టపడి కూడా ఎవరి కోసం నించున్నాడు? లాస్ట్ వరకు ఎవరి కోసం నించున్నాడు? యేసయ్య కొరకు నించున్నాడు. మనం కూడా ఈ వీడియోస్కి వచ్చాము, ఏం చూడడానికి వచ్చాము?
ఎవరి గురించి వినడానికి వచ్చాము? యేసయ్య గురించి వినడానికి వచ్చాం కాబట్టి మనం కూడా యేసయ్యని ఏమని అడగాలి? యేసయ్య నన్ను కూడా అంత ఘోరంగా పనిష్మెంట్ ఇచ్చి నన్ను ఏం చేయకు. ఏం చేయాలి? నేను ఎలా ఉన్నానో అలాగే నీ దగ్గరకు వస్తాను, నువ్వే నన్ను మార్చు, నువ్వు నాలో రా, నేను నీ గురించి ఇతరులకు ధైర్యంగా సాక్ష్యం చెప్పడానికి నాకు నువ్వు సహాయం చేయని ఎవరిని అడగాలి? ఈరోజు ఎంతమంది ఫ్రెండ్స్ని తీసుకొచ్చారు? నిన్న నాకు ప్రామిస్ చేస్తే నేనే 2 చాక్లెట్స్ ఇచ్చిన, ఫ్రెండ్స్ని తీసుకొస్తారని చెప్పి. తీసుకురాలే కదా? ఈరోజు అయినా కానీ ఇంటికి వెళ్ళి ఉత్తగా పిలిస్తే రారు, ఫ్రెండ్స్కి ఉత్తగా పిలిస్తే రారు. ఏం చేయాలి? ఫస్ట్ మీరు ప్రేయర్ చేయాలి. యేసయ్య నాకు పలానా ఫ్రెండ్ గుర్తొస్తున్నాడు, ఆయన వెళ్ళి నేను పిలుస్తాను, ఆయన నో అని చెప్పకుండా నేను వస్తానని చెప్పేటట్టు ఆయన హృదయాన్ని మార్చు. అవునా? సౌల్ని ఆ దారి నుంచి అనన్య వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఆయన హృదయాన్ని మార్చాడు యేసయ్య. అలాగే మీరు ఇంట్లో నుంచి మీరు ప్రార్థన చేసి ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యి మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మీ ఫ్రెండ్ హృదయాన్ని కూడా యేసయ్య మారుస్తాడా? మారవాడా? కాన్ఫిడెన్స్ లేదు యేసయ్య మీద, మారుస్తాడా మారవాడా? ప్రేయర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఈరోజు పిలుస్తారా? వెళ్ళి పిలుస్తారా? వెరీ గుడ్. ఓకేనా? ప్రేయర్ చేసుకున్నామా? మీరు కూడా సౌల్ లాగా ఉంటారా? పౌల్ లాగా ఉంటారా? సౌల్ బాగున్నాడా? పౌల్ బాగున్నాడా? పౌల్ జీవితం వలె మనం చనిపోయేంత వరకు కూడా మనం ఎవరి కోసం జీవించాలి? ఏ దేవుని కోసం? యేసు ప్రభు జీసస్ క్రైస్ట్ కోసం మనము జీవించాలి. జీవిస్తారా? జీవిస్తారా? నిజంగా జీవిస్తారా? గర్ల్స్ జీవిస్తారా? బాయ్స్ యేసయ్య కొరకు జీవిస్తారా? ఈరోజు డెసిషన్ తీసుకుంటారా? పాట పాడారు కదా, ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో ఆర్సీబీయా? ఆర్సీబీ కాదా? వద్దా ఆర్సీబీ బాయ్స్? ఎంతమంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఇక్కడ? చేతులు ఎత్తాడు, ఏం కాదు. ఎంతమంది ఆర్సీబీ ఫ్యాన్స్? ఎంతమంది జీసస్ కి ఫ్యాన్స్? ఫ్యాన్స్ ఆఫ్ జీసస్. గర్ల్స్ you're not fan of Jesus? ఏసియా ఫ్యానా? ఓకే, సరే. kneel down, hands, join your hands. ఒక ఫ్యాన్ అయితే ఏం చేస్తాం మనము? వాళ్ళ బర్త్డే ఎప్పుడో